సైలెంట్ గవర్నమెంట్ బ్యాచ్ జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్లో మన ఎంపీ గారు హరీష్ మాధురి గారు, నేను, మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దానికి సంబంధించిన హెడ్, ఓఎన్జీసీకి సంబంధించిన డైరెక్టర్ గారు, అలాగే మన అసెట్ మేనేజరు, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి ఆ మీటింగ్కి మేము హాజరవటం జరిగింది. ముఖ్యంగా కొన్ని విషయాలు దీంట్లో చర్చించడం జరిగింది. ఇక్కడ జరిగిన ఘటన గురించి, ఇక్కడ జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి, గ్యాస్ లీకేజ్ గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఓఎన్జీసీ వారు డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి లీజ్ అవుట్ చేసింది. వీరు రెస్పాన్సిబిలిటీ, మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఓఎన్జీసీ వారి దగ్గర ఉంటూ వీళ్ళు కేవలం ప్రొడక్షన్ వరకునే ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ విషయం చూసినట్టయితే ఇక్కడ జరుగుతుంది, నిన్న జరుగుతుందని అనుకుంటే, లేకపోతే ఒక వారం రోజుల క్రితం స్టార్ట్ అవుతుందని అనుకుంటే, ఈ ఇన్ఫర్మేషను అడ్వాన్స్గా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ, ఆఫీసర్లకు కానీ, లేకపోతే ప్రజలకు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కడైతే ఇలాంటి ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను అక్కడ ఉన్న పబ్లిక్ కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ, ఆఫీసర్లకు కానీ ఇవ్వాల్సిన అవసరం. ఇది ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వట్లేదు? ప్రిపేర్నెస్ ఉందా? అలర్ట్నెస్ ఉందా? అలాంటిది అసలు అలాంటి స్టెప్స్ ఏమి తీసుకున్నట్టుగా మాకు కనిపించలేదు. నా దృష్టికి అసలు రానేలేదు. నేను కూడా ఎంక్వైరీ చేశాను, అందరిని అడిగాను, ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకు? ఒక పబ్లిక్ ప్రాపర్టీ ఇది. గ్యాస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ చేసేటప్పుడు ఇది ట్రాన్స్పరెంట్గా చేయాల్సిన బాధ్యత ఉంది. అలాంటిది బాధ్యతను విస్మరించారు. కాబట్టి ఫ్యూచర్లో మీరు చేసే ప్రతి చర్య కూడా మా దృష్టికి రావాలి, ఇంటిమేట్ చేయాలి. తర్వాత 72 వెల్స్ డ్రిల్ చేస్తున్నారని చెప్తున్నారు మీరు, డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు. ఎక్కడెక్కడ, ఏమిటి, ఎప్పుడు చేస్తారు, మీ షెడ్యూల్ ఏమిటి, ఆ క్లారిటీ ఇవ్వాల్సింది ఉన్నదని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు, ఇస్తామని చెప్పారు ఫ్యూచర్లో. ఇప్పుడు ఇక్కడ జరిగిన దానికి విషయంలో మనం చూసినట్టయితే కేవలం లక్క. పగటిపూట జరిగింది, రాత్రిపూట జరిగితే ఏమై ఉండదు. ఇది గ్యాస్ వచ్చిన గంట సేపట్లో ఫైర్ వచ్చింది, లేకపోతే ఏమై ఉండదు. అలాగే పొలాల్లో ఉంది కాబట్టి సరిపోయింది, అదే ఇళ్ళున్న ప్రాంతంలో జరుగుంటే అలా ఉండేది. ఇవన్నీ ఒకసారి అనలైజ్ చేసుకుంటూ చూసుకున్నట్టయితే వెనక్కి కేవలం ఇది లక్క తప్ప ఇది ఎవరి ఇది కూడా నాకైతే కనిపించట్లేదు. తప్పనిసరిగా ఆ దేవదేవుడికి మనం దీనికి సంబంధించిన మనం ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. లక్ష్మీ నరసింహస్వామివారు మనకి ఇక్కడ మన నియోజకవర్గాన్ని కాపాడతారని నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ నమ్మకం కూడా వారికి ఇవ్వాల్సిందే. ఇలాంటి పరిస్థితిలో ఫ్యూచర్లో అయితే మటుకు ఓఎన్జీసీ వారు ఓనర్షిప్ తీసుకోవాలి. ఓఎన్జీసీ వారు తప్పనిసరిగా మనకు ఇంటిమేషన్స్ ఇవ్వాలి. అసలు ఇక్కడ జరిగిన ఎర్రర్ ఏమిటో కూడా మనకు ఖచ్చితంగా చెప్పాలి. ఏమిటో ఎర్రర్ జరిగింది? ఇక్కడ డ్రిల్ చేసేటప్పుడు 2.7 కిలోమీటర్స్కి డ్రిల్ చేశారు, అది పేల్చారు. అది ఆ పేల్చినప్పుడు ఎక్కడది హిట్ అయింది, ఎక్కడ ఈ గ్యాస్ ఆయిల్ వచ్చింది, అలా ఎంత పరిమాణం ఉంది లోపల, ఎంత మెటీరియల్ లోపల ఉందనేది అసలు అసెస్మెంట్ వేశారా? వేసే ఉంటారు కదా, వేసే కదా మీకు జరిగిన అగ్రిమెంట్ ఉంటుంది కదా. మీరు అగ్రిమెంట్ చేసేటప్పుడు మీ ఇద్దరి మధ్య అక్కడ ఉన్న క్వాంటిటీని అనలైజ్ చేసుకుని చేస్తుంటారు కదా. మరి ఆ డీటెయిల్స్ ఏమి మనకి ఎక్కడికి పబ్లిక్కి ఇవ్వరు. ఇవన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది. తప్పనిసరిగా దీని మీద సరైన ఇన్ఫర్మేషన్ మాకిచ్చి ముందుకెళ్ళాలి తప్ప ఫ్యూచర్లో ఇలాంటి సందర్భాలు జరిగితే, రిపీట్ అయితే, పునరావృతం అయితే తప్పనిసరిగా దీని మీద మా తరపు నుంచి మీకు ప్రతిఘటన ఉంటుంది. ఈ మాట క్లియర్ కట్గా చెప్పండి. బాధితులు ఇంటికి రప్పించేస్తుంది ఒకటి. రెండవది, ఇప్పుడు కరెంటు ముఖ్యంగా అంతా రిస్టోర్ చేయమని చెప్పాము. ఇప్పటికే రిస్టోర్ అవుతుంది, లేకపోతే ఒక అరగంటలో మొత్తం అంతా కూడా రిస్టోర్ అవుద్ది. ఒకటి.
2 ఎక్కడా కూడా ఇప్పుడు ఇక్కడ చూసిన పరిస్థితి చూసినట్టయితే టోటల్గా కంట్రోల్కి వచ్చింది. సో ఏమీ పెద్ద ఇష్యూ లేదు. వారం రోజులు ఎందుకు కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారంటే మంట ఉండాలా, లేకపోతే ఆ గ్యాస్ స్లోగా వస్తుంటుంది కాబట్టి ఆ మంట చిన్నగా ఉన్నట్టయితేనే బెటరు. మంట ఆపేయచ్చట, ఇప్పుడే ఆపేయచ్చు, కానీ ఆపటం వల్ల గ్యాస్ బయటకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అది అలా చిన్నగా మండటమే బెటరు. అది వారం నుంచి 10 రోజుల వరకు ఉండొచ్చు. దానివల్ల నష్టమేం లేదు, మనకేమీ డిస్టర్బెన్స్ లేదు. కాబట్టి ఎవరు మన ఇరుసుమండ కానీ పరిసర గ్రామ ప్రాంత వాసులు కానీ దీని గురించి ఏమీ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే పునరావాస కేంద్రాలకు వెళ్ళున్నారో ఈరోజు, అటు గుబ్బలపాలెం కానీ ఇటు మన లక్కవరం ఎంజీ గార్డెన్స్కి కానీ ఉంటున్న వాళ్ళందరూ, అటు 400 మంది ఉన్నారు, ఇటు 200 మంది ఉన్నారు. వీరందరూ కూడా ఇళ్లకు వెళ్ళిపోవచ్చు. ఏమీ కూడా ఇక్కడ ఇబ్బంది కనబడిన పరిస్థితి లేదు. టోటల్లీ కంట్రోల్ ఉన్నట్టుగా వాళ్ళు డిక్లేర్ చేశారు. కాబట్టి దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకొక అంశం చూసినట్టయితే ఏమిటి మనకి వీరికి ఏమిస్తే ఇప్పుడు 2 రోజులు ఇప్పుడు పూర్తిగా పోయింది. ఇప్పుడు వెంటనే కూడా రెస్టోర్ అవుతారంటే ఆ ఫియర్, నేను చెప్పాను, ఒక సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్న మధ్యాహ్నం జరిగిన సందర్భం చూసినట్టయితే 11:30కి ఇన్సిడెంట్ జరిగింది, 12:30కి ఈ మంటలు వచ్చాయి. ఈ గంటలోనే జనం వెళ్ళిపోయారు, పారిపోయారు. అంటే ఈ కుర్రోళ్ళు అందరూ మోటార్ బైకుల మీద తిరిగి అయ్యా ఇదో గొడవ అయిపోయేటట్టుంది, అంతా కూడా అంటుకుపోయేటట్టుందని అందరూ చేస్తే పారిపోయారు లిటరల్గా. ఎలాగంటే పిల్లలు సగం భోజనం తిని ఇళ్ళకి వెళ్ళిపోయి ఇంటి నుంచి పారిపోయి ఎక్కడెక్కడో తలదాచుకున్న పరిస్థితి కనిపించింది. ఇంత టెర్రర్ క్రియేట్ అయింది మన ఏరియాలో అనేది ఈ ఓఎన్జీసీ కానీ మిగిలిన ప్రైవేట్ సంస్థ దృష్టికి కానీ నేను తీసుకెళ్ళాను. అది లేదు అనే మాట చెప్పారు. ఇది కూడా అడిగాం, మన దగ్గర ఉన్నది నిన్న మీరు క్వశ్చన్స్ చివరకొద్దుగా 11:30 వరకు జరిగింది. యాక్సిడెంటల్గానే ఫైర్ అంటుకున్నదన్నమాట వాళ్ళు చెప్పడం జరిగింది. లాస్ట్గా ఇక్కడ వీళ్ళు ఇక్కడ 2 రోజులు లేదు, మరో 2 రోజులు కూడా వాళ్ళ ఆ ఫియర్ నుంచి బయటకు పోయే ఇబ్బందిగానే ఉండే పరిస్థితి నాకు కనిపెడతా ఉంది. అందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని నేను పిలిచాను. వారి చేత ఎవరైతే ఇళ్లల్లో డిస్టర్బ్ అయి ఉన్నారో, ఇటు చింతలపల్లి నుంచి మన ఈ ఇరుసుమండ ఈ పక్క గ్రామంలో ఎంతమంది అయితే ఫ్యామిలీస్ కానీ ఇళ్ళకి కానీ ఈ డిస్టర్బెన్స్ వచ్చింది, ఇదంతా ఎన్యూమరేట్ చేసి వాళ్ళకి మనకి జీవోలు ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్యామిలీకి 3,000 చొప్పున ఇచ్చేది ఒకటి, తర్వాత ఒక 50 కేజీలకు ఇచ్చేదానికి కానీ, అలాగే మిగిలిన 5 ఎసెన్షియల్ వస్తువులు అదేది నిత్యావసర సరుకులు ఇచ్చేది కానీ, దీనికంతా ఒక జీవో ఉంది. దీని ప్రకారం తప్పనిసరిగా ఎన్యూమరేట్ చేసి వాళ్ళకి పంపిణీ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఈ ఎవరైతే ఈ ఓఎన్జీసీ వారిని దీనికి అంతటికి కూడా ఫండ్ చేయాలని, ఇది వెంటనే రెవెన్యూ యంత్రాంగం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది వెంటనే అమలు చేయండి. ఇది మీకు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా మీకు ఇప్పుడు ఉత్తర్వులు వస్తాయి. దానికి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఒప్పుకోవటం, వాళ్ళని అడగటం, వాళ్ళు ఒప్పుకోవటం ఇవన్నీ జరిగింది. కాబట్టి వెంటనే న్యూమరేషన్ చేసి ఈ మాత్రం చిన్న ఫెసిలిటీ వారికి ఇచ్చినట్టయితే కొంచెం బాగుంటుందనే ఉద్దేశం. రేపటి నుంచి ఇంకా ఈ కేంద్రాలతో మనకు పెద్దగా పని లేదు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఇవి బ్రాడ్గా ఈ రోజు జరిగిన ప్రొసీడింగ్స్. ఇప్పుడు వచ్చే గ్యాస్కు ఇప్పుడు పెద్దగా ఆల్రెడీ కంట్రోల్ అయిపోయింది. ఇది ఇంతకంటే అసలు ఇప్పుడున్న పరిమాణానికంటే ఎక్కువ అయ్యేదానికి అసలు అవకాశమే లేదు. అది వెలుగుతూ ఉంటేనే బెటర్, ఎందుకంటే చిన్నగా గ్యాస్ రిలీజ్ అవుతుందంట. అది గ్యాస్ గాల్లోకి వెళ్ళటం కంటే ఆ వెలుగుతూ ఉండటమే కరెక్ట్ అని చెప్పి వాళ్ళ వాదన. అదే విషయాన్ని మనం వాళ్ళకి దృష్టికి తీసుకుంటాం. కాబట్టి ఇది అప్పుడు కూడా అదే విధంగా మనం చేసుకుంటారు. కానీ ఎక్కడన్నా అవకాశం దొరికితే దాన్ని కంప్లీట్ గా దాన్ని క్యాప్ చేసుకుని ఆపేసుకునే విధంగా దాని చర్యలు తీసుకుంటాం. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది కానీ మనము ఈ
మంటను కానీ మనం ఆపామంటే అప్పుడు గ్యాస్ బయటకు వస్తుంది. గ్యాస్ వచ్చినప్పుడు గ్యాస్ చుట్టుపక్కల ప్రాంతానికి పాకుతుంది. అది వెళ్ళినప్పుడు ఏదో ఎక్కడన్నా మంటలు వస్తుందని ఇది అంతా ప్రాంతం కూడా చాలా ఇబ్బంది వస్తుంది. 31 సంవత్సరాల క్రితం కూడా ఏదైతే ఇప్పుడు మీరు ఆవేదన వ్యక్తం చేస్తారో ఓఎన్జీసీ నుంచి కావచ్చు, ఇతర సంస్థల నుంచి కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యే సేమ్ సిచ్యువేషన్. ఒకటి మనం ఏంటంటే ప్రాపర్గా ముందుగా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎన్ని బావులు మీరు ఓపెన్ చేస్తున్నారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారు, షెడ్యూల్ ఏమిటి, ఎలా ఏమిటి అనే విషయాలు మనం పూర్తిగా ఈసారి సేకరించి ఎలాంటి విషయం జరగకుండా ఉండేటట్టుగా ఓఎన్జీసీ వాళ్ళ మీద మనం ప్రెషర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది మేము చేస్తాం. సార్, ఈ విషయాన్ని మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఒక ప్రశ్న తీసుకొస్తారు. ఇది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మరొకసారి వాళ్ళందరికీ వారికి కూడా దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఓఎన్జీసీ వారికి కూడా వారి చేత కూడా వారి మాటగా కూడా ఒకసారి చెప్పించి దీని మీద పూర్తిగా చర్యలు తీసుకోవటానికి తీసుకుంటామని చెప్పి. మరి పైప్ లైన్లు చాలా చోట్ల పురాతనమైన, అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం, పాతపడిపోయి 30 సంవత్సరాల క్రితం ఉన్నాయి. ఇప్పుడు ఈ లీకేజీలు కానీ పొలాల్లో జరుగుతున్నాయి, కానీ ఇదంతా జరుగుతుంది వాటి వల్ల. అది ఎప్పుడో రిస్టోర్ చేస్తామని గతంలో ప్రకటించారు, కానీ కొన్ని మెయిన్ లైన్ మాత్రం చేశారు, కానీ ఇంటర్నల్ లైన్లు చేయాల ఒక బావి నుంచి ఒక బావి. ఇప్పుడు నేను మీ అందరికి ఒకటే తెలియపరచుకున్నాను ఏంటంటే, మీరు అన్నది వాస్తవం. ఈ గ్యాస్ ఇది బర్న్అవుట్ ఇది అయినప్పటి నుంచి కూడా మేము ఒకటే ఆలోచించాం, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నవి ఎన్ని వెల్స్ ఉన్నాయి, ఎన్ని పైప్ లైన్లు ఉన్నాయి, అవన్నిటిని కూడా వాళ్ళని ఇవ్వమని కూడా వాళ్ళని తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలోనే ఆ డేటా అంతా కూడా మాకు ఇస్తారన్నారు. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని చుట్టుపక్కల ఉన్న సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏమున్నాయి, మీరు అన్నది ఒకటి వాస్తవం. వీళ్ళందరూ కూడా చాలా సమయం తీసుకుని నిర్లక్ష్యంగా ఉన్నారనేది చెప్తున్నారు. ఇలాంటివి ఏదైనా కెలామిటీస్, డిజాస్టర్స్ జరిగినప్పుడు దాని గురించి ఇప్పుడు మేమందరం కూడా ఎంటర్ అవుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ డిస్ట్రిక్ట్ లోని ఉన్నవన్నిటినీ కూడా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు కూడా దాని స్వయంగా దాని సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏమేమి ఉన్నాయి, లేకపోతే ఏదైనా డిజాస్టర్ జరగబోతుంది అంటే ముందుగా వాళ్ళు అక్కడి నుంచి గ్యాస్ తీస్తున్నారంటే ఆ ఏరియాలోని అక్కడ ఉండాల్సిన సేఫ్టీ వెహికల్స్ అయినా సరే ఏమైనా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్ గా దాని కంట్రోల్లోకి తీసుకురావాల్సిన కార్యాచరణలు ఏమేమి పెట్టుకున్నారు అంటే, ఎప్పుడు కూడా ఏదైనా గ్యాస్ తీసేటప్పుడు ముందు ఒక ఎస్ఓపి ఉండాలి. ఏదైనా ఇప్పుడు ఆ ఎస్ఓపిలోని సార్ అన్ని విధానంగా మనము ఎస్ఓపిని రాయించుకోవాలి. ఏంటంటే తీసినప్పుడు అంతా బాగానే జరిగితే ఏం ప్రాబ్లం లేదు, కానీ అక్కడ ఏదైనా మనం అనుకోలేని విధంగా, ఇప్పుడు ఇక్కడ జరిగినప్పుడు మనం అనుకోలేని విధంగా ఎక్కువ ప్రెషర్ బయటకు వచ్చినప్పుడు వీరు ఏం చేయాలో అనేది ఇబ్బంది వచ్చింది. సో ఈ విషయంలోని కూడా మనం రేపన్నాడు ఆ క్లియర్ ఎస్ఓపి విచ్ విల్ బి ఆల్సో. ఇంత టెన్షన్ పడడానికి కారణం అంటే ఒకటి పాత్రలు, రెండోది పైప్ లైన్ నగరం, పైప్ లైన్ బదులు 25 మంది సరిపోదు. ఇప్పుడు తాటిపాక జీసీఎస్ ఎక్కడుంది, రిఫైనరీ ఎక్కడుంది, జన సమర్థం గల ప్రాంతంలో ఉంది. ఇలాగా మొత్తం ఎవరు వెళ్ళినా దాని చుట్టూ వెళ్ళాలి. కొన్ని లక్షల మంది రోజు ప్రయాణం చేస్తారు. అసలు 15 సంవత్సరాలకు ఒకసారి వేసిన పైప్ లైన్ మార్చాలి, ఎందుకంటే ఈ కోర్స్ గ్యాస్ వల్ల అది అరుగుదల ఉంటుంది. అవి అలాంటివి చేయకపోవడం వల్ల ఒకేసారి బ్లాస్టులు జరుగుతుంది. దీని మీద కొంచెం మీ యాజ్ ఏ ఎంపీగా, అలాగే ఇప్పుడు ఉన్న మన ఎమ్మెల్యేలు అందరూ చేసుకుని మీరు ఖచ్చితంగా దీని మీద ఒక కార్యాచరణ చేపట్టకపోతే, ఒక కొవ్వూరుని తాటిపాక ఉన్న మాత్రమే పైప్ లైన్ మారింది, మిగతా ఇంటర్నల్ పైప్ లైన్ ఎక్కడ మారలేదు. దాదాపు 35 years ఖచ్చితంగా మేము ఈ విషయంలో ఈ 15 సంవత్సరాల్లోని కూడా ఎన్ని పైప్ లైన్ మారాయో, లేకపోతే ఇవి మిగతా పైప్ లైన్ ఎంత డేటెడ్ బ్యాక్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా డేటా తీసుకుని దాన్ని బట్టి మేము దాన్ని కార్యాచరణ కేంద్రానికి రాష్ట్రానికి ఖచ్చితంగా ఒకటి మీరు అన్న ఈ విషయంలో డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారికి సబ్లీజ్ ఇచ్చారనే మాట మనకి ఇప్పుడే తెలిసింది. మనకు తెలిసిందే ఇప్పుడు ఎన్ని ఇచ్చారని అడిగితే 72 ఇచ్చారు మాకు అని చెప్తున్నారు వాళ్ళు. మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీంతో మనకు కనువిప్పు జరిగింది. ఇప్పుడు ఈ రోజు దీని మీద విషయాలన్నీ అడిగాం. మనం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కంటిన్యూస్గా నేను ఫాలోఅప్ చేస్తానండి ఈ విషయంలో. నేను ఇక్కడితో విషయాన్ని వదిలేను, మీరు కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా ఈ విషయంలో అన్ని డీటెయిల్స్ తీసుకొని ఫాలోఅప్ చేసే బాధ్యత అయితే నేను తీసుకుంటాను. 15 ఏళ్ళు లీజ్ ఇచ్చామని చెప్తున్నారు ఈ సంస్థకి. మిగతా 71 చెప్పారు, అది కూడా ఇందులో భాగంగా. అంతే కదా, 72
వెల్స్కి రీఓపెన్ చేయటానికి దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేయటానికి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. అది కంటిన్యూ చేస్తారు సార్ మిగతా కంటిన్యూ అవన్నీ కూడా మనకి షెడ్యూల్ కావాలి. ఎలా చేస్తారో చెప్పాలి, ఎక్కడ చేస్తారో చెప్పాలా, అక్కడ ఉన్న ఎంత దూరంగా నీరు ఉంటుంది, యాక్సిడెంట్ జరిగితే పరిస్థితి ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తేనే ముందుకెళ్తారు. లేకపోతే వెళ్ళటానికి వీలు లేదు. మనం వెళ్ళి అడ్డంగా కూర్చుంటాం. దీంట్లో అనుమానమే లేదు. దీంట్లో మాకు ఫస్ట్ ఇక్కడ జరిగినది గురించి మీరు క్లియర్ గా మాకు క్లారిటీగా దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు వాళ్ళు మిగతావన్నీ కంటిన్యూ చేస్తారంటే మేము ఎలాగ ఒప్పుకుంటాం? ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేసే పరిస్థితి ఉండదు. మేము కావాలంటే దీన్ని కేంద్రం కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా సందర్శిస్తూ ఇక్కడ జరిగిన ఇక్కడ జరిగిన ఆస్తి నష్టం ఇవన్నిటినీ కూడా వాళ్ళకి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము అడిగేది ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఏమైంది దీని గురించి పూర్తిగా క్లారిటీతో మీరు మాకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మిగతా మీ ఆపరేషన్ చేసుకోవాలి. ఓవరాల్ గా మొత్తం కోనసీమ జిల్లాలో ఓవరాల్ గా ఎన్ని ఉన్నాయి అనేది కూడా డేటా ఏమైనా ఉందా? ఇంకా లేదు. తీసుకున్నాం. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెప్పిస్తా అండి. ఇప్పుడు థ్యాంక్ యూ అండి.